వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే, నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష, లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక, శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద అని ఏ దేవదేవుని భక్తలోకం భజిస్తూ ఉందో ఆ శ్రీనివాసుడే, ఆ వెంకటరమణుడే తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామిగా వేంచేసి ఉన్నటువంటి ఆ దేవదేవుడు బ్రహ్మోత్సవాలలో ఈరోజు సూర్యప్రభావాహనంపై జగన్మోహనంగా బయలుదేరుతూ ఉన్నారు. తిరువీధులలో విహరించడానికి, భక్తలోకానికి ఆనందదాయకమైనటువంటి భక్తి రసానుభూతి ప్రసాదించడానికి బయలుదేరుతూ ఉన్నారు. ఆ దేవదేవుని పాదారవింద మకరంద రసాస్వాదనం చేయడం కోసం అర్చక స్వాములు, భక్తులు, భాగవతులు, దాసులు, శరణాగతులు, అధికారులు, కళాకారులు అందరూ కూడా ఎంతో కుతూహలాయత్తమైనటువంటి అంతరంగంతో వేచి ఉన్నారు. సమస్త భక్త పరివారంతో ప్రకృతికి, పంచభూతాత్మక ప్రకృతికి అధీశుడైనటువంటి ఆ పరమాత్మ సమస్త జీవరాశికి చైతన్యం ప్రసాదించే ఆ అనంత చైతన్యమూర్తి గోవిందరాజస్వామిగా బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి స్వామి ఆ దేవదేవుని యొక్క ముఖారవిందం నుంచి ప్రసవిస్తున్నటువంటి కరుణా రసామృతాన్ని ఆస్వాదించడానికి
ఆ కరుణా రసామృతానికి పాత్రులు కావడానికి, ఆ కనుగొలంకొరలో ప్రవహించే దయారసంలో పరిప్లుతమైనటువంటి అంతరంగాన్ని పొందడానికి భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహ విశేషంతో భక్తి శ్రద్ధలతో వేచి ఉన్నారు. ఆ దేవదేవుని కరుణాకటాక్షం కోసం కళాకారులందరూ కూడా ఆ దేవదేవుని అనేకమైనటువంటి వేషాలతో భంగిమలతో సేవిస్తూ కళారూపాలు ప్రదర్శిస్తూ తిరువీధులలో వేంచేస్తూ ఉన్నారు. అందులోనూ కాలస్వరూపుడు, కాల సంకేతమూర్తి, కాలగమన నిర్దేశన చేసే భగవానుడు శ్రీ సూర్యభగవానుని యొక్క ఆ సూర్యప్రభా వాహనంలో ఈనాడు దేవదేవుడు వేంచేస్తూ ఉన్నారు. శ్రీరంగాది పవిత్రధామ నిలయ శ్రీమోహన, శ్రీరంగాది పవిత్రధామ నిలయ శ్రీమోహన, సప్తశైలారూఢోజ్వల మూర్తిమండన, దిగంతానంత సందీపన, కారుణ్యాభరణ, సమస్త జగతీ కళ్యాణ సంభావన, సూర్యప్రస్తుత వాగ్విభూషణ చణ, సూర్యప్రభా వాహన అని ఆ దేవదేవుని యొక్క అక్షర వైభవాన్ని దేవతలంతా కూడా అంబరవీధి నుంచి తిలకించి పులకించిపోతూ ఉంటారు. తిరువీధులలో పరమాత్మ విహరిస్తూ ఉన్నాడంటే గరుడ, గంధర్వ, యక్ష, కింపురుషాది దేవజాతులంతా కూడా వినువీధిలో నిలచి అంబరచారులై ఆ దేవదేవుని యొక్క భజనం చేస్తూ, సంకీర్తనం చేస్తూ, కొనియాడుతూ అలా పులకించిపోతూ ఉంటారని మనకు పురాణాదులు పేర్కొంటూ ఉన్నాయి. ఎన్నో వాద్య విశేషాలతో ఆ పరమాత్మను సేవించారనే భావనతో నాదప్రియుడు, వేదప్రియుడు, స్తోత్రప్రియుడు అయినటువంటి ఆ పరమాత్మ గోవిందా గోవిందా అని కొలువరే, గోవిందా అని కొనియాడరే అని తాళపాక అన్నమాచారుల వారు ఆ గోవిందుని యొక్క మహత్వాన్ని కీర్తించారు. కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు అని. అటువంటి ఆ గోవిందరాజస్వామిపై కూడా తిరుపతిలో వేంచేస్తున్నటువంటి ఆ దేవదేవునిపై కూడా అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలు రచించారు. జానపదుల యొక్క పరిభాషలో, జానపదుల యొక్క ప్రచారంలో గోవిందరాజస్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్నగారుగా భావిస్తూ ఉంటారు, అలా ఆరాధిస్తూ ఉంటారు. అంతా పరమాత్మే, అన్ని స్వరూపాలు పరమాత్మే. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనేకానేకమైనటువంటి విభూతులు, ఆ విభూతిలో ఏ ఒక్క విభూతిని ఆశ్రయించినా ముముక్షువులు, శరణాగతులు కృతార్థులవుతారని ఆచార్య పురుషులు పేర్కొన్నారు. అటువంటి సూర్యప్రభా వాహనంపై వేంచేస్తూ ఉన్నారు. కాలము కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త అని కాలం యొక్క గమనాన్ని, కాలం యొక్క సంకేతాన్ని నిర్దేశించే పరమాత్మ శ్రీ సూర్యభగవానుడు. దినములుగా, వారములుగా, మాసములుగా, సంవత్సరములుగా, మరి దశాబ్దములుగా, శతాబ్దములుగా ఈ అనంతకాల ప్రవాహంలో, ఈ అనంతకాల ప్రవాహ స్వరూపుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని, మహత్వాన్ని ప్రకాశింపచేస్తూ ఎన్ని ఐతిహ్యాలు జరిగాయో ఈ కాలంలో అని భాగవతం పేర్కొంటూ ఉంది. వాయువశంబులయ్యగసి వరిధరంబులు మింటగూడుచున్ పాయుచునుండు కైవడి, ప్రపంచము సర్వము కలతంత్రమై పాయుచు కూడుచుండు, ఒక భంగి చరింపదు కాలమన్నిటించేయుచునుండు, కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్ అని ఆ కాలస్వరూపాన్ని భాగవతం పేర్కొంటూ ఉంది. సాక్షాత్ భీష్ముల వారే పేర్కొన్నారు. అంటే ఆ కాలస్వరూపుడే పరమాత్మ. శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, నేనే కాలస్వరూపుడను, లోకం యొక్క క్షయవృద్ధులను శాసిస్తూ ఉంటాను అని. కాబట్టి సూర్యప్రభావాహనంపై వేంచేస్తున్నటువంటి ఆ పరమాత్మను, ఆ గోవిందుని, ఆ ముకుందుని, ఆ గోపాలుని మనం శరణాగతి చేశామంటే, ఆశ్రయించామంటే కాలం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది అని మన యొక్క విశ్వాసం. ఆ విశ్వాసానికి ప్రోధి చేసిన మహానుభావులు ప్రాచీన కాలంలో మహర్షులు, ఆచార్య పురుషులు, ఆళ్వార్లు అంతా కూడా అటువంటి విశ్వాసాన్ని
ప్రోది చేసి భక్తలోకానికి ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. కాబట్టే గోవిందా గోవిందా అని కొలువరే అన్నారంటే అన్నమయ్య. మనం కూడా గోవిందా గోవిందా అని భజించాలి. వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలందక్క బుధేంద్రచంద్ర ఇతరో పాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానడం వారుణే అని భాగవతం పేర్కొన్నట్టుగా ఆ గోవింద కథా రససుధా ధారలు ఎక్కడ ప్రవహిస్తాయో, వరగోవింద కథా సుధారస మహావర్షులు ధారా పరంపరలు ఎక్కడ ప్రవహిస్తూ ఉంటాయో అక్కడ తాపత్రయాభిల దావాగ్నులని కూడా ఆరిపోతూ ఉంటాయి. జీవులందరూ కూడా, మనమంతా కూడా సంసారాంధకారంలో కొట్టుబిట్టాడుతూ తాపత్రయాభిల దావాగ్నిలో మనం ఎన్నో బాధలు పొందుతూ ఉన్నాం. ఈ ఉపశమనం కలిగించే పరమాత్మ ఆ దేవదేవుడే అభయహస్తాన్నిస్తూ శంఖచక్ర గదాధారి అయి నవరత్న స్థిత కిరీటధారి అయి అనేకానేక ఆభరణ శోభితుడై బాలార్కాంసు విజృంభితామల శరత్ పద్మాక్షమా నీళాంజాంబవతీశ ఈశబలభిన్నేరేరుహోద్భూత దిక్పాలామూల్య శిరోమణిద్యుతి కనత్ పాదాబ్జ ఫలాలంకార కచావలి మకర దివ్యత్కుండలంచన్ముఖ అని కృష్ణదేవరాయలు వారు సంకీర్తనం చేసినట్టుగా ఆ పరమాత్మ భక్తలోకానికి అభయప్రదానం చేస్తూ అభయప్రదాతగా ఆర్తత్రాణ పరాయణుడుగా ఆపద మృక్కురవాడుగా సూర్యప్రభా వాహనంపై వేంచేస్తూ ఉన్నారు. సూర్యభగవానుడు మనమంతా కూడా సౌరమతము అని కూడా ఉన్నది. అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయ ఆర్తరక్షకాయ నమో నమః. ఆర్తరక్షకుడైనటువంటి ఈ సూర్యభగవానుడు, ఆ సూర్యరథాన్ని నడుపుతున్నటువంటి అనూరుడు, వీరంతా కూడా ఆ లీలా విభూతికి నిలయుడైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క పాదార విందాలను మనం ఆశ్రయించాలి. ఆ పాదముల దగ్గర నుంచి కూడా శంఖము చక్రము స్వామి వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి, ఆ అభయహస్తాలు కటివరద హస్తాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క అంగాన్నే భావిస్తూ ఉంటే కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. భక్తులంతా కూడా అనేక కళారూపాలు ప్రదర్శిస్తూ నృత్యాది భంగిమలతో సంకీర్తనలతో భజనలతో కోలాహలంగా తిరువీధులలో వేంచేస్తూ ఉన్నారు. తిరుపతిపురములోన తిరముగా శయనించి కురిపించుము వరములను గోవిందరాజా గోవిందరాజా. తిరుపతిపురములోన తిరముగా శయనించి కురిపించుము వరములను గోవిందరాజా
మహారాతీవ కుంభోద్భవివధత సాంద్ర సింధూరరేణుం రక్తా సిక్తా ఇవౌఘై హృదయ ఇరితటీ ధాతుధారాద్రవస్య ఆయాంత్యా తుల్యకాలం కమలవనరుచే వారుణావో విభూత్యై భూయాసుర్భాసయంతో భువనం అభినవ భానవో భానవీయాః అని మయూర మహాకవి సూర్యభగవానుడు ప్రశాంత ప్రభాత కాలంలో అరుణారుణ కిరణాలతో ఉదయించే మనోజ్ఞ సన్నివేశాన్ని వర్ణించారు. ఆ అరుణారుణమైనటువంటి కిరణములు బంగారు కాంతులను పులుముకొన్నటువంటి ఆ కిరణములు ఎవరు సేవిస్తూ ఉన్నారో వారికి అన్ని ఐశ్వర్యాలు కూడా ఆ పరమాత్మ ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అందరికీ జీవులందరికీ కూడా ఆరోగ్యప్రదాత భాస్కరుడు అంటే సూర్యుడు. అటువంటి సూర్యభగవానుడు ప్రభాతకాలంలో ప్రశాంత ప్రభాతకాలంలో ఉదయించే సమయంలో ఆయన ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతం యొక్క కుంభస్థలంలో ఉన్న ఎరుపుదనాన్ని సంతరించుకొని ఉదయపర్వత సానువుల్లో ఉన్నటువంటి అనేకానేక ధాతువుల యొక్క అరుణత్వాన్ని సంతరించుకొని ఆ ఔషధాలకంతా కూడా ఆ శక్తిని తానే ప్రసాదిస్తూ తన అరుణ కిరణాలతో ఆ ఔషధ గుణాలను కూడా లోకానికి రంగరించి అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ మనందరికీ కూడా ఆరోగ్యప్రదాత అని శృతులు స్మృతులు పేర్కొంటూ ఉన్నాయి. అటువంటి ఆ సూర్యభగవానుని వాహనంపై ఈనాడు గోవిందుడు వేంచేస్తూ ఉన్నాడు. గోవిందుడు గోపాలుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు సూర్యచంద్రనేత్రుడు ఆ విరాణ్మూర్తి. కాబట్టి విరాణ్మూర్తిగా సూర్యనేత్రుడైనటువంటి ఆ దేవదేవుడు ప్రసన్నమూర్తిగా ప్రసన్న గోవిందుడుగా ఆ సూర్యప్రభా వాహనంపై వేంచేస్తూ ఉన్నారు. అనేకానేక ప్రదేశాల నుంచి విచ్చేసినటువంటి కళాకారులు భక్త బృందాలు వారంతా కూడా ఎన్నో భంగిమలతో సేవిస్తూ ఉన్నారు. ఎన్ని భంగిమలతో సేవించినా ఎన్ని వేషములు ధరించినా గమ్యం మాత్రం భక్తి, ఆ దేవదేవుని పదపద్మములపై అనురక్తి, ఆ దేవదేవునితో ఈ జీవాత్మలకు అనుసంధానం కావాలని ఆ పరమాత్మను చేరుకునే తపన అది మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి ఆ పరమాత్మ ఈనాడు జగన్మోహనంగా ఆ సూర్యప్రభా వాహనంపై వేంచేస్తూ ఉన్నారు. భక్తి ప్రహ్వాయదాతుం ముకుళ పుటకుటీకోటర క్రోడలీనాం లక్ష్మీమాక్రష్టు కామా ఇవ కమల వనోద్ఘాటనం కుర్వతే ఏ కాలాకారాంధకానాన పతిత జగత్సాధ్వసధ్వంస కళ్యాః కళ్యాణం వ క్రియాసు కిశ్లయ రుచేస్తేకర భాస్కరస్య. పద్మాలనే ఆసనంగా స్వీకరించి లక్ష్మీదేవి కొలువుంటుంది అని శృతులు స్మృతులు వర్ణిస్తూ ఉన్నాయి. అటువంటి పద్మాలను వికసింపచేస్తూ ఉన్నాడు ఈ సూర్యభగవానుడు. ఎందుకు వికసింపచేస్తూ ఉన్నాడు? పద్మములు వికసించినంతనే లక్ష్మీదేవి ఆసీనురాలవుతూ ఉంది. ఆ జగన్మాత బిడ్డలను కటాక్షిస్తూ ఉంది. కాబట్టి ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని జీవులందరూ పొందడాని కోసమై ఆ దేవదేవుడు సూర్యభగవానుడు పద్మాలను వికసింపచేస్తూ ఉన్నాడు. ఆ వికసించిన పద్మాలలో ఉన్నటువంటి లక్ష్మి మనకు అమ్మవారు సంపదలు కురిపిస్తూ ఉన్నారు. అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మయూర మహాకవి ఎంతో మనోజ్ఞంగా, అంటే సూర్యభగవానుడు ఉదయించే సమయంలో జరిగే ప్రకృతిలో కలిగే ఒక అనన్య సామాన్యమైనటువంటి అంశం. సూర్యభగవానుని యొక్క ఆగమనంతోనే సృష్టిలో చైతన్యం ప్రకాశిస్తుంది. వేకువజాము నుంచే కూడా పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. అల్లన గ్రమ్ము మంచు తెరల అవ్వల ద్రోచి వనాధి దేవతా పల్లవపాణి నవ్యసుమ భాసుర హాసముతో శకుంతిక వల్లకి మీటే.
రాగరసవాహిని దిక్తటి నిండా పద్మినీ వల్లభుమ్రోల విశ్వము నవద్యుతి ఒల్చి అహర్ముఖంబునన్. పద్మినీ వల్లభుడు అంటే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు ఉదయింపక మునిపే పక్షులు కిలకిలారావాలు చేస్తూ ఆ భగవంతుడికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి. కానీ ఉత్తమోత్తమ జన్మ పొందిన మానవ జన్మ మనం సూర్యోదయం తర్వాత నిద్రలేవడం అన్నది మహాపాపం, అపరాధం. అది ఆ పరమాత్మ పట్ల అవిధేయత కూడా అవుతుందని మన పెద్దలు మనకు బోధించారు. కాబట్టి అప్పటికే మనం సంసిద్ధులమై ఆ సూర్యభగవానుడికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి ఆ పరమాత్మ ఆ వేంచేస్తున్నటువంటి అటువంటి కాలనిర్దేశం చేసే సూర్యభగవానునిపై అధివసించి వస్తున్నారు గోవిందుడు అంటే కాలము ఆయన హస్తంగతమై ఉన్నది. ఈ కాలస్వరూపమంతా కూడా ఆ గోవిందుని హస్తంగతమై ఉన్నది అని మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిత్యాయ ఆదిభూతాయ అఖిలాగమ వేదినే అచ్యుతాయ అఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః అని ఆ సూర్యభగవానుని యొక్క అష్టోత్తర శతనామావళిలో ఉన్నటువంటి నామావళి ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయేంద్రాయ భానవే ఇందిరా మందిరాప్తాయ వందనీయాయతే నమః ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే వసుప్రదాయ వసవే వాసుదేవాయతే నమః అని ఆ నామావళి యొక్క సంకీర్తనం చేయడం వల్ల మన యొక్క అంతరంగం పవిత్రమవుతూ ఉంది, జ్ఞాన ప్రకాశానికి నిలయమవుతూ ఉంది. అటువంటి జ్ఞాన ప్రకాశ కాంతులతో కూడిన మంగళహారతులు గోవిందుడు స్వీకరిస్తూ ఉన్నాడు, వేంచేస్తూ ఉన్నారు. ఇప్పుడే తిరువీధులలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ మట్ల కుమార అనంత భూపాలుడు చక్రవర్తి కట్టించినటువంటి ఆ గోపురం నుంచి విచ్చేస్తూ ఉన్నారు. తిరుపతి క్షేత్రానికి వచ్చిన వెంటనే ఎక్కడున్నా కానీ ఆ గోపుర ప్రభలు భక్తలోకానికి నేత్రానందం కలిగిస్తాయి. అటువంటి గోపుర ప్రభలతో అంతఃపురంతో ఐశ్వర్యంతో ప్రకాశించే ఆ పరమాత్మ సకల భక్త పరివారంతో శరణాగతులతో గజ త్వరగ వృషభాది పరివారంతో ఆ పరమాత్మ వేంచేస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క పాదార విందాలు ఆశ్రయించి ఈ కలియుగంలో ఆ పరమాత్మను సేవించడానికి జపతపాతులు కాదు, హోమాదులు కాదు, యజ్ఞయాగాదులు కాదు, త్రికరణ శుద్ధిగా నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అని భాగవతం చెప్తూ ఉంది. ఆ భగవంతుని యొక్క అనంత గుణనామ సంకీర్తనం చేయడానికి గోవిందనామధేయం చాలా అనుకూలం. అందుకే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని ఆ కొండనెక్కే భక్తులు కూడా గోవిందనామ స్మరణంతోనే గోవింద 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 ఎనుచును గోవింద ఘోషణతో ఆ పర్వతారోహణ చేస్తూ ఉంటారు, 7 కొండలను ఎక్కుతూ ఉంటారు. కాబట్టి ఆ గోవిందనామ ఘోషణతో ఏ పరమాత్మను సేవిస్తామో ఆ గోవిందుడే ఈనాడు ఎంతో ముగ్ధ మనోహరంగా జగన్మోహనంగా సూర్యప్రభావాహనంపై వేంచేస్తూ ఉన్నారు. అందరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ పుమాన్ విష్ణురితిఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్ అని సూక్తి. ఈ సృష్టిలో ఉన్న పిపీలికాది బ్రహ్మపర్యంతం కూడా, చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా సమస్త జీవులు జీవనాయికలే. ఈ జీవనాయికలకు పురుషోత్తముడైనటువంటి ఆ దేవదేవుడే, ఆ గోవిందుడే భర్త అని పరమార్థాన్ని పెద్దలు మనకు బోధించారు. అంతే మనమంతా కూడా ఆ దేవదేవుని యొక్క జీవనాయికలమే అని శ్రీకృష్ణావతారంలో ఆ పరమాత్మ అష్టమహిషి కళ్యాణ సంవేష్టితుడై 8 మంది రాణులే కాకుండా కూడా 16,000 జీవనాయకులను కూడా వరించారు. 16,000 జీవనాయకులలోనే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఆ జీవాత్మలన్నీ ఉన్నాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. హరి నరకాసురుం గెలిచి అద్దనుజేంద్రుని ఇంటనున్న అచ్చరల కొలంబు వారి ఎలజవ్వనమున్ పొలివోని వారి తన్ వరునిగా కోరువారి వారంతా కూడా ఆ దేవదేవునే వరునిగా భావించారట. ఆయన్నే వివాహం చేసుకోవాలనుకున్నారట. వరణామణులను 16 వేవురన్ పరిణయమయ్యే నారదుని పంపున సౌఖ్యరసైకరూరుడై.
అటువంటి ఆ పరమాత్మ మరి ఎందరూ అనంత జీవనాయకుల సంఖ్యలో ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవజాలమంతా కూడా జీవనాయకులై ఆ పరమేశ్వరుని వరించినప్పుడు ఆ పరమాత్మ ఎవరితో విహరిస్తున్నాడు? అందరితోనూ విహరిస్తున్నాడు. ఏ ఏ వేళల ఏ సరోజముఖి ఏ ఏ లీలలంకోరు తానాయా వేళల ఆ సరోజముఖిని ఆయా లీలలను తేల్చి ఏ ఛాయం చూసిన తనయై మెరుగుచున్ సౌఖ్యాద్ధి నోరాడు భోగాయత్తుండయి అని మహాకవులు పేర్కొన్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడి సాగే పౌజుల గోవిందరాజు, కొడి సాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, కురిసి వరములెల్ల గోవిందరాజు, కురిసి వరములెల్ల గోవిందరాజు, కొలు
కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై జపాకుసుమ సంకాశం దివుజం పద్మహస్తకం సింధూరాంబరమాల్యంచ రక్తగంధానులేపనం మాణిక్యరత్నఖచితం సర్వాభరణభూషితం సప్తాశ్వరథవాహంతు మేరుంచైవ ప్రదక్షిణం. ప్రాతకాలంలో ఉదయించే సూర్యభగవానుడు మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేసి సమస్త సృష్టికి తన యొక్క కిరణాలతో చైతన్యాన్ని ప్రసాదిస్తూ వేంచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చైతన్యమూర్తిని ఆశ్రయించిన జీవులకు కూడా జాగృతి, జ్ఞానరసాస్వాదనం చేయాలనే విచక్షణ, సద్గుణాలు కలిగినటువంటి ఒక చైతన్య భావన కలుగుతుందని మన పెద్దలు మనకు ప్రబోధించారు. అనేక రత్న సంయుక్తం స్వర్ణమాణిక్యభూషణం కల్పవృక్ష సమాకీర్ణం కదంబ కుసుమప్రియం అశేష రోగ శాంత్యర్థం ధ్యాయేత్ ఆదిత్యమండలం. రామాయణం ప్రపద్యే அலங்கானிடம் பிறவி நஞ்சக்கலோல சமணனோ நஞ்ச கிழக்கிய மாததாரம் மதுரைய வந்து கடும் கருதிய ராமா பங்கே தருளாம் நாராயணா
రోగశాంత్యర్థం ధ్యాయేత్ ఆదిత్యమండలం సింధూరవర్ణాయ సుమండలాయ సువర్ణరత్నాభరణాయ తుభ్యం. ఆ సూర్యభగవానుడు ఉదయించే సమయంలో బంగారు కాంతులు, అనేకానేక రత్నమాణిక్య కాంతులు పుంజీభూతమై సమస్త సృష్టిని కూడా పరిప్లుతం చేస్తున్నాయని మహానుభావులు వర్ణించారు. అటువంటి ఆ సూర్యప్రభా వాహనంపై గోవిందుడు ముకుందుడు వేంచేస్తూ ఉన్నారు. సప్తాస్వర ప్రపూర్ణుడైనటువంటి ఆ పరమాత్మ భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ దివ్యమంగళ హారతులు స్వీకరిస్తూ నివేదనలు స్వీకరిస్తూ వేంచేస్తూ ఉన్నారు. భక్తుల మనోరథాలని కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ గోవిందుడు, ఆ ముకుందుడు, ఆ దేవదేవుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడై గోవింద పట్టాభిషేకం స్వీకరించినటువంటి ఆ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వ్రేలిపై పరమాత్మ అలా అలవోహగా పైకి ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు అలా భరించి ఉన్నప్పుడు సాక్షాత్తు దేవేంద్రాదులంతా కూడా భూలోకానికి విచ్చేసి ఆ గోవర్ధన పర్వత పాదభాగంలో దేవదేవునికి సింహాసనాదులు ఏర్పరచి వారు ఎంతో ఆనందాతిరేకంతో దేవతల తల్లి అయినటువంటి అదితిమాత సురభిక్షీరములన్ సురద్విపలతా సుండాల తానీత నిర్జర గంగాంబూలన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండు అభిషిక్తు చేసి పలికిన సొంపార గోవిందుడంచు. ఆ సాక్షాత్ దేవేంద్రుడే ఈ కృష్ణ భగవానుడు గోపాలుడని అనుకోకండి, కేవలం గోపాలుడు కాదు, గోవిందుడు, సాక్షాత్తు గోవిందుడే అని కామధేను యొక్క క్షీరంతో అభిషేకం చేసి సాక్షాత్తు ఆకాశగంగా జలాన్ని తీసుకుని వచ్చి అభిషేకం చేసి ఆ సమయంలో ఆ దేవేంద్రుడే ప్రకటించాడు, గోవిందుడంచు రణాక్రాంత విపక్షు పంకజ దళాక్షున్ సాధు సంరక్షణున్ అని భాగవతం పేర్కొంటూ ఉంది. అటువంటి గోవిందుడు గోపాలుడై గోవింద పట్టాభిషేకం స్వీకరించినటువంటి ఆ గోవిందుడు గోవిందరాజస్వామిగా ఈనాడు ఈ తిరువీధులలో తిరుపతిపుర తిరువీధులలో విహరిస్తూ ఉన్నారు. దివ్యమంగళ హారతులు స్వీకరిస్తూ పద్మాది నేత్రేచ సుపంకజాయ బ్రహ్మేంద్ర నారాయణ శంకరాయ సంరక్త చూర్ణం ససువర్ణతోయం సకుంకుమాభం సకుశం సపుష్పం ప్రదత్తమాదాయ చ హేమపాత్రే ప్రశస్తనాదం భగవన్ ప్రసీద. అటువంటి భగవానుడు ఈనాడు వేంచేస్తూ ఉన్నారు. సూర్యభగవానుడు గ్రహములకు కూడా చక్రవర్తి, నవగ్రహములకు కూడా చక్రవర్తి. ఆ నవగ్రహములకు కూడా శక్తి ప్రసాదించే దేవదేవుడు కలియుగంలో సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా త్వద్దాసదాస చరమావధి దాసదాసా. ఆ నవగ్రహమూర్తులంతా కూడా దాసానుదాసులై ఈ గోవిందుని పదాలు ఆశ్రయించి ఆయా గ్రహాలు శక్తుల్ని పొందుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఆ నవగ్రహాల బాధలు తొలగించుకోవాలంటే గ్రహచక్రవర్తి అయినటువంటి సూర్యభగవానుని ఆశ్రయించాలి. ఆ గ్రహములకు ఆ శక్తులు ఇస్తున్నటువంటి ఈ గోవిందుని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించే భాగ్యము ఈ సూర్యప్రభావాహనంపై అధిరోహించినటువంటి పరమాత్మను సేవించడం చేతనే భక్తలోకానికి కలుగుతుంది అని భాగవతోత్తములు ఆచార్య పురుషుడు సెలవిచ్చారు. ధ్యాయేత్ సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం భక్తానాం అభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశం అచ్యుతం అజం త్రైలోక్య చూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం సుహం. అటువంటి మార్తాండు ఆ భగవంతుని స్మరించినంతనే ధ్యానించినంతనే
అనంత కోటి కిరణ సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ భక్తానాం అభయప్రదం, మనకు అభయప్రదానం చేస్తుంది. సూర్యం అపత్యేతాయవో యథా నక్షత్రాయంత్యక్తుభిః సూరాయ విశ్వచక్షసే అదృశ్రమస్య కేతవో విరశ్మయోజనాం అను భ్రాజంతో అగ్నయో యథా తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదాసి సూర్య విశ్వమాభాసి రోచనం ప్రత్యం దేవానాం విషః ప్రత్యం ఉదేశి మానుషాన్ ప్రత్యం విశ్వం స్వర్దృశే. క్షీరజనాభా గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేవు గోవిందుడా. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేవు గోవిందుడా. గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా. ఏ పునని సుద్దులెల్ల ఇట్టే యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా. ఏ పునని సుద్దులెల్ల ఇట్టే యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా. ఈ పులని చేతరెల్ల తేటరెల్ల మాయనిదే కోపగించ జల్లదిక గోవిందుడా. ఈ పులని చేతరెల్ల తేటరెల్ల మాయనిదే కోపగించ జల్లదిక గోవిందుడా. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా గొల్లెతలనే మనేవు గోవిందుడా. గోవిందుడా హరి గోవిందుడా గోవిందుడా హరి గోవిందుడా.
ఆత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖ జన్మమృత్యు జరావ్యాధి సంసార భయనాశన. సూర్యప్రభావాహనంపై వేంచేస్తున్నటువంటి ఆ పరమాత్మ కాలాత్ముడు, సర్వభూతాత్ముడు, వేదాత్ముడు, విశ్వతోముఖుడు, విరాణ్మూర్తి. ఆశ్రయించినటువంటి భాగవతులకు జన్మ మృత్యు జరావ్యాధి సంసార భయాలన్నీ కూడా పోగొట్టే పరమాత్మ. కాబట్టి ఈ భవబంధాలు పోగొట్టుకోవడానికి, పుట్టుకు చేత కలిగినటువంటి ఈ భయాదులన్నీ ఆందోళనలన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి ఆ పరమాత్మను ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉన్నది అని మనకెందరో పెద్దలు మహానుభావులు ప్రబోధం చేశారు. ఓం నమో భాస్కరాయ ఆది మధ్యాంతరహితాయ చ సౌఖ్యప్రదాయ సకల జగతాం పతయే నమః. నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ. సూర్యభగవానుని సూర్యనారాయణుడు అంటారు, ప్రత్యక్ష నారాయణుడు అంటారు. ఆ ప్రత్యక్ష నారాయణ వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఈనాడు గోవిందనామంతో విహరిస్తూ ఉన్నారు. అలా చూడండి, ఎన్నో రత్నములు, మాణిక్యములు, పగడములు, కెంపులు పొదిగినటువంటి అనేకానేక ఆభరణాలు ధరించి సమస్త సంపదలకు ఐశ్వర్యాలకు తానే నిలయము, తనను ఆశ్రయించిన వారికి అవన్నీ నేను ప్రసాదిస్తూ ఉన్నాను అనే భావాన్ని పటిష్టం చేస్తూ ఆ దేవదేవుడు వేంచేస్తున్నాడు. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద అన్నారు అన్నమాచార్యుల వారు. ఆ గోకులంలో విహరించినటువంటి బృందావన సంచరిష్ణుడైనటువంటి ఆ పరమాత్మయే ఈ గోవిందుడుగా, గోపాలుడుగా లోకాలని అనుగ్రహిస్తూ ఉన్నారని ఆ భక్తులంతా కూడా అభయప్రదానం చేస్తున్నటువంటి ఆ గోవిందుని ఆశ్రయిస్తూ ఉన్నారు. గోవింద కృష్ణ కేశవ శ్రీవల్లభ పద్మనాభ శ్రీకర సితరాజీవాక్ష చక్రధర, నీ సేవకులు అనుగ్రహింపు శీతల దృష్టిని. కరుణాశీతల దృష్టితో ఆ పరమాత్మ భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు మేఘాచ్ఛాదితంగా వర్ష సూచనలతో ఉన్నటువంటి రోజైనా కానీ ఆ పరమాత్మ ఆ తెల్లని గొడుగుల కింద విహరిస్తూ సూర్యోదయం మనకు చూసే భాగ్యం ఈరోజు లేకపోయినా సూర్య ప్రభావాహనంపై ఉన్నటువంటి ఈ మూర్తిని చూస్తూ ఉంటే ఆ సూర్యోదయం చూసినట్టే అనిపించేట్టుగా ఉన్నటువంటి ఈ పరమాత్మ జగన్మోహనంగా వేంచేస్తూ ఉన్నారు. ఈ సూర్యభగవానుని యొక్క ప్రభావం ఎటువంటిది అంటే, ఆ పరమాత్మను వహించి వస్తున్నటువంటి సూర్యప్రభా వాహనము అనేక రత్న సంయుక్తమై స్వర్ణమాణిక్య భూషణాదులతో కూడినటువంటిదై కల్పవృక్షముల శక్తులన్నీ కూడా సంతరించుకొని భక్తలోకానికి ఎన్నో అభీష్టాలు ప్రసాదిస్తూ వస్తున్నాడు అటువంటి పరమాత్మ. పద్మాసన పద్మకరో దివాహు పద్మద్యుతి సప్త తురంగవాహ దివాకరో లోకగురు కిరీటి మయి ప్రసాదం విదదాతు దేవ అని జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రణతులై వినతులై శరణాగతులై నతులై ఆ పరమాత్మను ఆశ్రయించినటువంటి భక్తులకు భాగవతులకు ఏ లోటు ఉండదు అని ప్రసాదభాజనమైనటువంటి ఆ దేవదేవుని కరుణాదృష్టి మనపై ప్రసరిస్తుంది అని ఆచార్య పురుషుడు నొక్కి వక్కాణించారు. వేదీ మధ్యే లలిత కమలే కర్ణికాయాం రహస్తః సప్తాస్వర్కో అరుణరుచివపు సప్తరజ్జుర్వివాహు గోత్రే రమ్యే బహువిధగుణే కాశ్యపాఖ్యే ప్రసూతః కాళింగాఖ్యే విషయజనిత ప్రాముఖ పద్మహస్తః. అలా ఆ సూర్యభగవానుని పరంపర అత్యద్భుతమైనటువంటి పరంపర. అంబుజనాభు నాభి ఉదయంబై వేద మరీచిగాంచే
లోకంబులకెల్ల పూజ్యుడు కశ్యపుడాతనికి జనించే విశ్వంబు వెలుంగజేయగ దివాకరుడమ్ముని ఉద్భవించే వాని మొగడం చతుశ్రుతులు నిరకయున్నవి అని మహాకవులు కీర్తించారు. కశ్యపతనూజుడైనటువంటి ఈ సూర్యభగవానుడు కశ్యపుడే అదితిమాతకు భర్తగా వామనునికి జన్మనిచ్చాడు. అలా ఆ పరమాత్మకు సప్తర్షులలో ప్రథముడైనటువంటి ఆ కశ్యప బ్రహ్మ ఎంతో ప్రీతిపాత్రుడు, ఆరాధ్యమూర్తి. అటువంటి ఐతిహ్యాలని కూడా మానసికంగా మనం అనుసంధానం చేసుకోదగినటువంటి అనుభూతుల్ని ప్రసాదిస్తూ ఎన్నో జగత్ప్రసిద్ధమైనటువంటి అంశాలకు మూలభూతమైనటువంటి ఆ పరమాత్మ, ఆ పురాణ పురుషుడు, ఆ వేదమూర్తి, ఆ నాదప్రియుడు గోవిందుడై వేంచేస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క పాదపద్మాలు ఆశ్రయించడమే మనందరి యొక్క కర్తవ్యము. శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాటదేశ. ఆ లలాటదేశంలో ఉన్నటువంటి కాంతి, అనేక ఆభరణాలు ధరించినటువంటి ఆ దీప్తిమన్మూర్తి, ఆ విశేషములు ఎన్ని చూచినా కానీ భక్తులకు తనివి తీరదు. తనివారగా ఆ పరమాత్మ యొక్క దేదీప్యమాన దివ్యమంగళమూర్తిని మనం సాక్షాత్కరింపజేసుకొని ఆ దర్శన సేవాభాగ్యాన్ని పొంది ఆ పరమాత్మను చూడగలుగుతూ ఉన్నాము. సూర్యప్రభావాహనంపై వేంచేస్తున్నటువంటి ఆ పరమాత్మ భక్తలోకానికి అభీష్టదాయకుడై ప్రసన్నమూర్తి అయి కటివరద హస్తాలతో అభయహస్తంతో అలా వేంచేస్తూ ఉన్నారు. ఆ పరమాత్మను భక్తులంతా కూడా సమధికమైనటువంటి ఉత్సాహ విశేషంతో సేవిస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ తేజస్సు ఎటువంటిదంటే అత్యద్భుతమైనటువంటి జగన్మంగళదాయకమైనటువంటి తేజస్సుతో ఐశ్వర్యదాయ శర్వాయ హరిదస్వాయ శౌరయే దశదిక్సం ప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః. సమస్త ఐశ్వర్యములు ప్రసాదించే ఆ పరమాత్మ హరిదస్సుడై దశదిక్సం ప్రకాశాయ 10 దిక్కులకు కూడా అన్ని దిక్కులకు కూడా తన అనంత దిగంత విశ్రాంత కీర్తి ప్రకాశాలు శోభింపజేస్తూ వేంచేస్తూ ఉన్నారు. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.